హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు భూత్ పూరి అనే హారర్ కామెడీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఈ మూవీలో ఉన్న బుడ్డోడికి ఒక ఆంటీ దయ్యంగా అనిపిస్తుంది. వాడికి మాత్రమే ఎందుకు కనిపిస్తుంది, ఆ బుడ్డోడి దయ్యాన్ని చూసిన తర్వాత ఏం జరిగిందనేది స్టోరీ. సో మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా ఆ బుడ్డోడి కథ ఏంటో తెలుసుకుందామా. మూవీ స్టార్ట్ అవ్వగానే సూర్య అనే పిల్లాన్ని చూపిస్తారు. మనోడికి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. ఒక రోజు నైట్ సూర్య నిద్రలో నడుచుకుంటూ వెళ్లి అలా వయలిన్ వాయిస్తూ వాళ్ళ ఇంటి కూడా ఎక్కుతాడు. ఇక కింద పడిపోవడానికి రెడీగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి కాపాడుతుంది. వాడికేమో అసలు ఏమీ అర్థం కాదు. నేను ఇక్కడికి ఎలా వచ్చానురా బాబు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సూర్యకి అలా అవడంతో వాళ్ళ అమ్మ మస్తు డిస్టర్బ్ అయిపోతుంది. నైట్ నిద్ర కూడా పోదు. అసలు వాడికి ఏమైందిరా అని రాత్రంతా ఆలోచిస్తూ ఉంటది. మార్నింగ్ వాళ్ళ ఆయన లేవగానే, ఏంటి పిల్ల నైట్ పడుకోలేదా, ఏమైంది అలా ఉన్నావని అడిగితే నైట్ జరిగింది మొత్తం చెప్తుంది. అది వినగానే వాడు షాక్ అవుతూ పిల్లాడికి ఏమైంది, అలా ఎందుకు చేసిండు అని కొంచెం టెన్షన్ పడుతూ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. డాక్టర్ సూర్యని చెక్ చేసి మీ వాడికి నిద్రలో నడిచే అలవాటు ఉందని చెప్తాడు. అవునా డాక్టర్, స్లీప్ వాకింగ్ ఉన్న వాళ్ళు అలా వయలిన్ ప్లే చేస్తారా అని శైలు అడిగితే, అవునమ్మా వాడికి ఆ క్వాలిటీ ఉండి ఉంటుంది, అందుకే అలా ప్లే చేసి ఉంటాడు. ఒక పని చేయండి, వాడిని హాస్పిటల్లో అడ్మిట్ చేయండి, సెట్ అవుతుందని చెప్తాడు. సరే డాక్టర్, మా వాడికి ఫ్లూట్ వాయించడం తెలుసు, కానీ ఈ వయలిన్ ఎప్పుడు వాయించలేదు, కానీ నిన్న నైట్ వాడు పర్ఫెక్ట్ గా ప్లే చేయడం నేను చూశానని చెప్తుంది. అవునా, అయితే వాడి సబ్ కాన్షియస్ మైండ్ ప్లే చేసిందేమో, ఇలా అప్పుడప్పుడు జరుగుతుంది, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి ఇంటికి పంపిస్తాడు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళమ్మ వాడి కోసం మ్యాగీ ప్రిపేర్ చేస్తూ ఉంటది. కానీ వాడేమో మళ్ళీ ఫ్లూట్ తీసుకొని చాలా పర్ఫెక్ట్ గా వాయిస్తూ ఉంటాడు. ఆ సౌండ్ విని వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే వాడేమో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. దెబ్బకి వాళ్ళమ్మ భయపడిపోయి, ఒరే నాన్న ఎవరితో మాట్లాడుతున్నావురా అని అడిగితే, ఎవరు లేరమ్మా నేనే ఆడుకుంటున్నానని చెప్తాడు. వెంటనే శైలు డాక్టర్ కి కాల్ చేసి, మా వాడు మళ్ళీ వాడిలో వాడే మాట్లాడుకుంటున్నాడు, నాకేదో భయంగా ఉందని చెప్తుంది. డాక్టర్ అంటాడు, సరే అమ్మా మీ అబ్బాయిని కొన్ని రోజులు దూరంగా ఎక్కడికైనా తీసుకెళ్ళండి, అప్పుడైనా నార్మల్ అవుతాడేమో చూద్దామని చెప్తాడు. సరే అని చెప్పి మ్యాగీ చూడ్డానికి వెళ్తుంది. అప్పుడే సూర్యగాడు వచ్చి, అమ్మా నేను గ్యాస్ ఆఫ్ చేశాను చెప్తాడు. దాంతో తనకి వింతగా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ శైలు ఆఫీస్ కి వెళ్లి 1 మంత్ లీవ్ పెట్టి ముగ్గురు కలిసి వాళ్ళ తాతయ్య వాళ్ళ ఊరికి వెళ్తారు. అక్కడ ఎవరు ఉండరు, మొత్తం ఖాళీగా ఉంటుంది. సో చాలా సంవత్సరాల తర్వాత వీళ్ళు ఇక్కడ ఉండడానికి వస్తారు. ఆ ఇంట్లోకి రాగానే మనడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అక్కడే ఒక బోరింగ్ కనిపిస్తది. దాన్ని చూసి చాలా డేస్ తర్వాత నవ్వుతాడు, ఎందుకంటే అలాంటి బోరింగ్ ని ఫస్ట్ టైం చూస్తాడు కాబట్టి. ఇక శైలు వాడికి అక్కడే స్నానం చేపిస్తుంది. అప్పుడు అక్కడికి బన్వారి అనే కేర్ టేకర్ వస్తాడు. వీడే వాళ్ళకి అన్ని చూసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత మన అయ్యగారికి బోర్ కొట్టి అలా ఊర్లోకి వెళ్లి అటు ఇటు తిరుగుతా ఉంటాడు. అలా కొంచెం దూరం వెళ్ళగానే ఒక జిలేబీ షాప్ కనిపిస్తది. అక్కడికి వెళ్లి 3 రూపాయలు ఇచ్చి జిలేబీ ఇవ్వమంటాడు. వాడేమో ఒకటే ఇస్తాడు. ఇక మన బుడ్డోడికి కోపం వచ్చి, మా కోల్కతాలో 3 రూపీస్ కి ఇంకా 2 ఇస్తారని చెప్తాడు. అవునా సరిపోయి అక్కడ కొనుక్కపోరా అని చెప్పి వాడి పైసలు వాడికి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత మనడు జిలేబీ తిని చూస్తాడు, చాలా గట్టిగా ఉంటుంది. ఇక షాప్ అతన్ని తిడుతూ, ఓ అంకుల్ అసలు నీ జిలేబీ ఏం బాగోలేదు, చాలా గట్టిగా ఉందని చెప్తాడు. సూర్య అలా అంటూ ఉంటే షాప్ అతనికి కోపం వచ్చేసి, ఒరే బుడ్డోడా నీలాంటి వాడికి మా ఊర్లో ఉన్న జంగలే కరెక్ట్, ఆ జంగల్లో దయ్యాలుంటాయి, అటువైపు వెళ్ళావో దయ్యాలు తినేస్తాయని చెప్తాడు. అవును అంకుల్, మరి నిన్నెందుకు తినలేదు, నువ్వు వాడికి నచ్చలేదేమో అని మళ్ళీ సెటర్లేసి అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికాడ మన తాత వాళ్ళ కోసం చికెన్ వండుతూ ఉంటాడు. అప్పుడే అయ్యగారు ఎంట్రీ ఇచ్చి, తాత తాత ఇక్కడ దయ్యాల అడవి ఉందంట కదా, నీకేమైనా తెలుసా అని అడిగితే, అవును బాబు నాకు తెలుసు, బట్ నేనెప్పుడు అక్కడికి పోలేదు, నువ్వు కూడా దాని గురించి ఆలోచించకు, అక్కడ ఒక దయ్యం ఉంటుందంట, చాలా మంది మాట్లాడుకుంటుంటే విన్నాను, తను మెరుపుతిగలా వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుందంట, సో జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ శైలువి గోల్డ్ ఇయర్ రింగ్స్ పోతాయి. వాటి కోసం ఇల్లు మొత్తం వెతికి చూస్తుంది. అయినా కూడా ఎక్కడా కనిపించవు. ఆ ముసలోడు ఏమైనా తీసాడా అని తనకి డౌట్ వచ్చి వాళ్ళ హస్బెండ్ తో చెప్తుంది. కానీ వాడేమో ఏమీ పట్టించుకోకుండా డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఇక ఇంట్లో వీళ్ళిద్దరే ఉంటారు. మనడు హ్యాపీగా ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి తాత వచ్చి, ఏంటి బాబు కృష్ణలాగా భలే వాయిస్తున్నావు కదా, ఏంటి స్పెషల్ అని అడిగితే, ఏం లేదు తాత అలా అప్పుడప్పుడు వాయిస్తూ ఉంటా గానీ దయ్యాలు గోల్డ్ చైన్ ని కొట్టేస్తాయా అని అడిగితే, ఎందుకు బాబు అలా అడుగుతున్నావు, అయినా దయ్యాలకి బాడీ ఉండదు కదా, సో అవి దొంగిలించలేవు, కానీ ఈ ఊర్లో ఉన్న వాళ్ళు కొందరు ఏం చెప్పారంటే ఆ అడవిలో ఉన్న దయ్యానికి గోల్డ్ ఉందంట, అయినా ఇదంతా తెలుసుకుని ఏం చేస్తావు, మీ ఇంట్లో గోల్డ్ ఏమైనా పోయిందా అని అడిగితే, ఏ లేదు తాత ఊరికే అలా అడిగాని చెప్తాడు. అప్పుడే అక్కడికి కొంతమంది వేషాలు వేసుకుని వచ్చి మనీ అడుగుతూ ఉంటారు. ఆ తాత కూడా ఎంతో కొంత ఇచ్చి పంపించేస్తాడు. వాళ్ళతో పాటు మన సూర్య కూడా వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్నప్పుడు సూర్యని జిలేబీ వాడు అలాగే వాళ్ళకి ఇల్లు చూపించిన కోకా అనే వ్యక్తి చూస్తాడు. ఆ జిలేబీ వాడు అంటాడు, సార్ ఆ పిల్లాడు మీకేమైనా తెలుసా, చాలా తింగ రోడ్లో ఉన్నాడు, ఎవడు వాడని అడిగితే కోకా అంటాడు, వాడు మన ఠాకూర్ వాళ్ళ గ్రాండ్ సన్ అని చెప్తాడు. వీళ్ళు మాట్లాడుకుంది మొత్తం అక్కడే ఉన్న ఒక ముసలాయన వినేసి, ఏమైంది ఆ ఇంట్లోకి ఎవరైనా వచ్చారా, నాకు ముందెందుకు చెప్పలేదని వాళ్ళిద్దరిని తిడుతూ ఉంటాడు. చూడండి అంకుల్ వాళ్ళు 1 మంత్ ఉంటారని చెప్పారు, 1 మంతే కదా ఏం కాదులే అనుకున్నా, అందుకే చెప్పలేదు అనగానే, అవునా అయితే ఆ ఇంటి గురించి నీకు అన్ని తెలిసినట్టు మాట్లాడుతున్నావు అని ఆ ముసలైన చాలా తిడతాడు. ఇటువైపు సూర్య అలా వాళ్ళతో వెళ్తూ వెళ్తూ ఆ జిలేబీగాడు చెప్పిన అడవిలోకి వచ్చేస్తాడు. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక
ఒక పాడుబడ్డ ఇల్లు కనిపిస్తది. అక్కడికి వెళ్లి సూర్య ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు. ఆ సౌండ్ కి అక్కడే ఉన్న ఒక ఆంటీ మెరుపు తీగలాగా సూర్య దగ్గరికి వచ్చి, రే బుడ్డోడా ఎవరు నువ్వు అని అడిగితే, నేనెవరో పక్కన పెట్టు గాని నువ్వేనా అందరు అనుకుంటున్న దయ్యానివి అని అడిగితే, అవును నేనే ఆ దయ్యాన్ని, నా పేరు భాను. అయినా నువ్వు ఇంత చిన్న వయసులో ఎలా చనిపోయావు, అసలు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగితే, ఆంటీ నేను చనిపోలేదు, నేను నిజంగా దయ్యాన్ని కాదు మనిషిని అని చెప్తాడు. అది వినగానే తను షాక్ అవుతూ, నువ్వు నిజంగా మనిషివి అయితే నువ్వు నన్నెలా చూడగలుగుతున్నావు, సో నువ్వు ఖచ్చితంగా దయ్యానివి అని ఒకసారి ముట్టుకొని చూస్తుంది. తను ముట్టుకోగానే తనకి స్పర్శ తెలుస్తుంది. ఎందుకంటే తను చాలా ఏళ్ల తర్వాత ఒక పిల్ల దయ్యాన్ని చూస్తుంది అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతేకాని మన బుడ్డోన్ని ఇంకా మనిషి అనుకోదు. వాడేమో తనకి అస్సలు భయపడడు. అయినా ఏంటి అంటే ఇది, నేను దయ్యానికి భయపడాలి కానీ దయ్యం ఏంటి నన్ను చూసి భయపడుతుంది, ఇదంతా చీటింగ్. అయినా నేను మా అమ్మ ఇయర్ రింగ్స్ కోసం వెతకడానికి వచ్చాను. మా అమ్మ గోల్డ్ని దుబ్బేసింది నువ్వేనా, ఊర్లో అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు, నువ్వు పెద్ద దొంగవని, గోల్డ్ని నువ్వే దొంగలిస్తున్నావని చెప్తున్నారు. సో మా అమ్మ ఇయర్ రింగ్స్ నీ దగ్గరే ఉన్నాయా అని అడుగుతాడు. వాడు చెప్తుంది వింటుంటే తనకి చాలా కోపం వచ్చేసి, ఒరే బుడ్డోడా నా గురించి ఏమనుకుంటున్నావు, నాది చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ, నేను చనిపోయినా కూడా డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నా, ఇంకొకసారి నా గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. తను అంత మాట అన్నాక మన చిన్నోడు ఊరుకుంటాడా, ఓ ఆంటీ నువ్వు దయ్యానివైతే ఎలా పడితే అలా మాట్లాడొచ్చా, నన్నే తిడతావా అని తన్ని తిట్టబోతాడు. కానీ తను ఆపేసి, చుప్ నోరు ముయ్యరా బుడ్డోడా, ఇంకొకసారి ఇక్కడికి వచ్చావంటే నా చేతిలో సస్తావు బిడ్డ, ఇక నుండి వెళ్ళిపో అని కోపంగా తిట్టి మనుడి మీద చెట్టుకొమ్మ పడేసి మెరుపు తీగలాగా మాయమైపోతుంది. తను అలా మాయమైపోవడం చూసి బుడ్డోడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ విరిగిపోయిన కొమ్మ దగ్గర వాడికి ఒక ఈక కనిపిస్తది. దాన్ని తీసుకుని ఫ్లూట్ వాయిస్తూ ముందుకెళ్తూ ఉంటాడు. అక్కడ వాడికి ఒక టన్నల్ కనిపిస్తది. సో లోపలికి వెళ్లి చుట్టూ చూస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే ఒకడు వెనకాల నుండి వచ్చి సూర్యని గట్టిగా పట్టుకుని, రే బుడ్డోడా ఎవడ్రా నువ్వు, నిధి కోసం వచ్చావా అని అడిగితే, లేదంకుల్ దారి తప్పిపోయి ఇలా వచ్చాను, నన్ను వదిలే అంకుల్ అని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక వాడు వదిలేసి, రే పిల్లోడా ఈ ప్లేస్ గురించి ఎవరు చెప్పారు, అసలు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగితే, అంకుల్ నేను తెలియకుండా దారి తప్పి ఇలా వచ్చాను, ఇంతకీ మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడిగితే, నేను ఒక దొంగని, మా వంశంలో అందరు దొంగలే, ఇప్పుడు నేను ఇక్కడే ఉంటున్నాను, ఇక్కడ నుండి ఊర్లోకి వెళ్ళొచ్చు, సో ఊర్లోకి వెళ్ళి నాకు ఏది కనిపిస్తే దాన్ని దొంగిలిస్తూ ఉంటానని చెప్తాడు. అవునా అయితే మా అమ్మ ఇయర్ రింగ్స్ ని నువ్వే కొట్టేశావా అని అడిగితే, అవును నేనే కొట్టేశాను, అయితే ఏంటి ఇప్పుడు ఏమైనా జరిగిందా ఏంటి ఇంట్లో అంటే, అవును నీ వల్ల మా ఇంట్లో ఉన్న తాతని మా వాళ్ళు దొంగ అనుకుంటున్నారు, మా అమ్మ ఇయర్ రింగ్స్ ని ఇవ్వమని అడుగుతాడు. సరే అని చెప్పి వాడు కొట్టేసిన ఇయర్ రింగ్స్ ఇచ్చి, రే బుడ్డోడా నేను దొంగిలించానని ఎవరికి చెప్పకు, మళ్ళీ నా ప్రొఫెషన్ కి ఇబ్బంది కలుగుతుందని చెప్తాడు. సరే అంకుల్ ఎవరికి చెప్పా అని చెప్పి బయటకు వెళ్తూ ఉంటాడు. కానీ వాడు వచ్చిన దారి మర్చిపోతాడు. ఎందుకంటే అక్కడ 120 టనల్స్ ఉంటాయి, అందుకే మర్చిపోతాడు. సో అక్కడే ఉన్న దొంగ వాడు బయటకు వెళ్ళడానికి హెల్ప్ చేసి పంపిస్తాడు. వాడు డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తాడు. వాళ్ళమ్మ సూర్యని చాలా కోపంగా చూస్తూ, రే నేను నిన్ను ఏమీ అడగను, గమ్మున నోరు మూసుకొని స్నానం చేసిరా అని చెప్పి పంపిస్తుంది. వాడు కూడా స్నానం చేయడానికి వెళ్లి వాళ్ళమ్మ ఇయర్ రింగ్స్ ని అక్కడ పెట్టి ఏం తెలియనట్టు బయటకు వస్తాడు. నెక్స్ట్ వాళ్ళమ్మ దువ్వెన కోసం బాత్రూమ్ కి వెళ్ళినప్పుడు తన ఇయర్ రింగ్స్ కనిపిస్తాయి. వాడిని చూసి తను షాక్ అవుతూ, ఇందాక కదా స్నానం చేసి వచ్చాను, మరి అప్పుడు కనిపించలేదే, ఇప్పుడెలా వచ్చాయని ఆలోచిస్తూ సూర్యని అడుగుతుంది. వాడేమో ఏం తెలియని అమాయకుడిలా, నాకేం తెలుసమ్మా నాకేం తెలియదని చెప్తాడు. అవునారా, అయినా ఇప్పుడు దొరికాయి కదా, పాపం అనవసరంగా బన్వారి తాత మీద డౌట్ పడ్డా అని ఫీల్ అవుతుంది. ఆ తర్వాత బుడ్డోడు దొంగంకుల్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు దొంగ సూర్యని టనల్ లోపలికి తీసుకుని వెళ్లి టనల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. చూడు బాబు, చాలా సంవత్సరాల క్రితం ఈ ఊర్లో ఆత్మలుండేవి. సాధువులు అందరు కలిసి ఆత్మల్ని ఈ ఊరి కింద ఉన్న ఒక సీక్రెట్ టనల్ లోపల సేఫ్ గా పెట్టారు. అలాగే సాధువులు ఒక మంత్రాన్ని క్రియేట్ చేశారు. ఆ మంత్రాన్ని జపిస్తే ఆత్మలకి శాంతి కలుగుతుంది. ఆ మంత్రాన్ని మా తాతలు దొంగలించారు. అయినా కూడా మా తాతలు ఆ మంత్రాన్ని చదవలేకపోయారు, ఎందుకంటే అది చాలా విచిత్రంగా ఉందని చెప్తాడు. వాడు చెప్పింది వినగానే పరిగెత్తుకుంటూ అడవిలో ఉన్న సీక్రెట్ ప్లేస్ కి వెళ్లి భాను దయ్యాన్ని పిలుస్తూ ఉంటాడు. కానీ ఆ దయ్యం వాడు ముందుకు రాకుండా, ఓయ్ బుడ్డోడా నిన్ననే కదా చాలా తిట్టి పంపించాను, మళ్ళీ ఎందుకు వచ్చావురా అని మళ్ళీ తిడుతూ ఉంటుంది. చూడండి ఆంటీ, నిన్న జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చాను, ప్లీజ్ ఆంటీ నా ముందుకు వచ్చి మాట్లాడండి అని రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు తను వచ్చి మాట్లాడుతూ, ఏమైంది పిల్లోడా, మీ అమ్మ ఇయర్ రింగ్స్ దొరికాయా అని అడిగితే, అవును దొరికాయి, మా ఊర్లో ఉన్న దొంగ కొట్టేశాడని చెప్తాడు. అవునా, నువ్వు ఠాకూర్ వంశస్థుడివా అని అడిగితే, అవును, ఆయన మా తాత వాళ్ళ నాన్న. ఎందుకలా అడిగావు అని అడిగితే, ఎందుకంటే ఠాకూర్ కి కొన్ని పవర్స్ ఉండేవి, వాడు ఒక తాంత్రికుడు, వాడు ఆత్మల్ని చూడగలడు, సో సేమ్ పవర్స్ నీకు వచ్చాయేమోనని అనుకుంటున్నా, ఎందుకంటే నువ్వు కూడా నన్ను చూడగలుగుతున్నావు, ముట్టుకోగలుగుతున్నావు, అందుకే ఖచ్చితంగా నీలో స్పెషల్ క్వాలిటీ ఉందని చెప్తుంది. అవునా, నాకంటే ముందు నిన్నెవరు ముట్టుకోలేదా అని అడిగితే, లేదు నన్నెవరు ముట్టుకోలేదు, కానీ చూశారు, ఠాకూర్ దగ్గర పనిచేసే నోరు అనే వ్యక్తి నేను చనిపోయిన తర్వాత చూశారని చెప్తుంది. అవునా, కానీ ఊర్లో ఉన్న కొందరు మిమ్మల్ని చూశారని అనుకుంటున్నారు కదా, మరి వాళ్ళకి మీరెలా కనిపించారని అడిగితే, రే వాళ్ళంతా అబద్ధం ఆడుతున్నారు, నేను నీకు తప్ప ఎవరికి కనిపించనని చెప్పి తన లైఫ్ స్టోరీని చెప్తుంది. అప్పుడే మనకి భాను ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. యాక్చువల్ గా భానుకి ఒక మ్యారేజ్ అయి ఉంటుంది, బట్ తన హస్బెండ్ చనిపోయి ఉంటాడు. ఇప్పుడు తను వాళ్ళ నాన్నగారి దగ్గరే ఉంటుంది. ఒకరోజు వాళ్ళ ఇంటికి ఠాకూర్ భోజనానికి వస్తాడు. తను వాడికి వడ్డించి పెడుతూ ఒక విషయం
విషయం చెప్తుంది. చూడండి బాబు గారు, నాకు రోజు నైట్ చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టు చాలా వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్తుంది. అది వినగానే ఠాకూర్ కొంచెం టెన్షన్ పడిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ భాను వాళ్ళ నాన్న భాను దగ్గరికి వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్తాడు. కానీ తను చాలా బాధపడుతూ నాకు పెళ్లి వద్దని చెప్తుంది. లేదు బేటా, నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఠాకూర్ ఒక వ్యక్తితో మాట్లాడి ఒక అబ్బాయిని పరిచయం చేశాడు. నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటావు. అలాగే నువ్వు చాలా చిన్నదానివి కాబట్టి నీకు పిల్లలు కూడా పుడతారు. నీకిప్పుడు పిల్లలు లేరు కాబట్టి రోజు నీకు పిల్లల ఏడుపు వినిపిస్తుందని చెప్తాడు. వాళ్ళ నాన్న చెప్పిన దానికి చాలా ఏడుస్తూ తనకి ఇష్టం లేకపోయినా కూడా మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ భానుని చూడడానికి ఒక అబ్బాయి వస్తాడు. అదేంటో వాళ్ళు తన కాళ్ళు చూసి నెక్స్ట్ మొహం చూసి తన్ని ఓకే చేస్తారు. ఆ తర్వాత అబ్బాయి వాళ్ళు కట్నం కింద చాలా మనీ డిమాండ్ చేస్తారు. దాంతో వాళ్ళ నాన్నకి ఏం చేయాలో అర్థం కాక అతని పొలాన్ని అమ్మేద్దాం అనుకుంటాడు. ఈ విషయం భానుకి తెలిసి వాళ్ళ నాన్నగారి మీద చాలా కోపంగా ఉంటుంది. నా పెళ్లి కోసం మీరు దాచుకున్న ల్యాండ్ ని అమ్మడం తప్పు నాన్న. నా హ్యాపీనెస్ కోసం మీరు ఇలా చేయడం నాకు నచ్చట్లేదు. సో నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పి తను వేసుకున్న వాళ్ళ అమ్మగారి నగల్ని అక్కడే పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. భాను వెనకాలే వాళ్ళ నాన్నగారు కూడా వస్తూ ఉంటారు. భాను వెళ్తూ వెళ్తూ ఆ పాడుబడ్డ ప్లేస్ కి వచ్చేస్తుంది. అప్పుడే ఎవరో తన నెత్తి మీద గట్టిగా కొట్టి చంపేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే తన ముందు ఒక బావి కనిపిస్తుంది. ఆ బావి మీద పిల్లలు కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళని చూసి తను చాలా భయపడిపోయి వెంటనే అక్కడి నుంచి ఇంటికి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు తనకి తన డెడ్ బాడీ అలాగే వాళ్ళ నాన్నగారి డెడ్ బాడీ కనిపిస్తుంది. అప్పుడు తనకి అర్థమవుతుంది తను చనిపోయిందని. వెంటనే అందరినీ ముట్టుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఎవరిని ముట్టుకోలేకపోతుంది. అలాగే తను కూడా ఎవరికి కనిపించదు. నెక్స్ట్ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మగారి గాజులు కూడా తీసుకోవడానికి ట్రై చేస్తుంది. వాటిని కూడా టచ్ చేయలేకపోతుంది. ఇక ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ అదే పాడుపడిన ప్లేస్ కి వచ్చి అటు ఇటు చూస్తుంది. అక్కడే వాళ్ళ నాన్నగారి ఆత్మ కనిపించినట్టు అనిపిస్తుంది. సో అక్కడే పడుకొని లేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు నిద్రపోదు. కొన్ని రోజుల తర్వాత ఠాకూర్ దగ్గరికి వెళ్తుంది. వాడు తన్ని చూస్తాడు కానీ తనతో మాట్లాడు. మళ్ళీ తను ఆ పాడుపడ్డ ప్లేస్ కి రాగానే కొంతమంది పిల్లలు ఏడుస్తూ కనిపిస్తారు. ఈసారి తను ముట్టుకుంటుంది. అలా ముట్టుకోగానే మాయమైపోతారు. ఇదంతా కూడా సూర్యతో చెప్తూ ఉంటుంది. తను చెప్తుంది విన్నాక సూర్య నేరుగా దొంగ దగ్గరికి వెళ్లి నాకు ఆ మంత్రం ఎక్కడ ఉందో చూపించు. నేను వెళ్లి ఆ మంత్రం చదివి ఆత్మలకి విముక్తి కలిగిస్తాను. నాకు తెలిసిన ఒక ఆంటీ చాలా సంవత్సరాల నుంచి చాలా పెయిన్ ని అనుభవిస్తూ నిద్ర కూడా పోవట్లేదు. అందుకే నాకు ఆ మంత్రం కావాలని అడుగుతాడు. సూర్య చెప్పింది వినగానే ఆ దొంగ ఒక్కసారిగా షాక్ అవుతాడు. కానీ పిల్లాడితో ఏమీ చెప్పాడు. దాంతో వాడు బాధపడుతూ అక్కడి నుంచి బయటికి వస్తూ ఉంటాడు. సూర్య బయటికి రావడం జిలేబీ వాడు చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ ముసలైనతో చెప్తాడు. అవునా, వాడు అడవిలోకి వెళ్ళాడా? అయితే వాడు కూడా చనిపోతాడని చెప్తాడు. నెక్స్ట్ డే నైట్ సూర్యకి వాళ్ళ అమ్మ కథ చెప్తూ ఉంటుంది. అప్పుడు మనోడు దయ్యాలు ఉన్నాయా అని వాళ్ళ అమ్మని అడుగుతాడు. దయ్యాలు లేవు ఏం లేవు గానీ పడుకోనన్నా అని చెప్తుంది. మన బుడ్డోడికి నిద్రలో నడిచే అలవాటు ఉంది కాబట్టి పడుకున్న కాసేపటికి మళ్లీ లేచి నిద్రలో నడుస్తూ ఉంటాడు. సరిగ్గా అదే టైంకి భాను కూడా వచ్చి ఆ ఇల్లు మొత్తం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అక్కడే సూర్య కనిపిస్తాడు. వెంటనే వాడిని పట్టుకొని ఏమైంది అలా నడుస్తున్నావు అని అడిగితే సూర్య తన్ని చూసి కోపం తెచ్చుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఇందాకే చెప్పింది కదా అసలు దయ్యాలు ఉండవని. సో మనోడు కూడా భాను లేదనుకుంటాడు. జస్ట్ తన ఇమాజినేషన్ అనుకుంటాడు. అందుకే తన హెల్త్ కండిషన్ బాగోలేదని చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు భాను అంటుంది, చూడు బేటా, నేను నిజంగానే ఉన్నాను. మీ అమ్మ దేవుడిని నమ్ముతుంది కదా, అందుకే దయ్యం ఉందని నమ్మదు. నువ్వేం బాధపడకని చెప్పి పడుకోమని పంపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కోకాంకుల్ శైలు దగ్గరికి వచ్చి, చూడమ్మా, మీ అబ్బాయి అడవిలోకి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్తే చాలా ప్రమాదం. సో వాని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తన సూర్య దగ్గరికి వచ్చి, రేయ్, నువ్వు అడవిలోకి వెళ్తున్నావంట నిజమేనా అని అడిగితే, అవునమ్మా, నేను 2-3 సార్లు వెళ్ళాను. అక్కడ చాలా బాగుంటుంది. నువ్వు కూడా వస్తావా అని అడుగుతాడు. రే నాన్న, అక్కడ పాములు తెల్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళకు. మళ్ళీ వెళ్ళవని తెలిసిందో బాగోదు అని చెప్పి వెళ్ళిపోతుంది. వాడేమో ఆ బొక్కలే, నేను మళ్ళీ వెళ్తా అన్నట్టుగా వెక్కిరిస్తాడు. ఆ తర్వాత సూర్య దొంగ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వాడు సూర్యని లోపలికి తీసుకువెళ్లి ఠాకూర్ సీక్రెట్ బాక్స్ ని ఓపెన్ చేస్తాడు. అందులో ఒక డైరీ దొరుకుతుంది. వెంటనే ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు. అందులో భాను గురించి ఉంటుంది. చూడండి, భాను అనే అమ్మాయి ఆత్మ ఈ ఊర్లో ఉంది. కానీ తను చాలా మంచి అమ్మాయి. బట్ తన ఎవరికైనా కనిపిస్తే తన కోరిక వాళ్ళ ద్వారా తీర్చుకుంటుందని రాస్తాడు. అది చదివిన తర్వాత ఆ దొంగ షాక్ అవుతూ, రే బుడ్డోడా, నీకు ఆ దయ్యం కనిపించింది కదా, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. నెక్స్ట్ డే వాళ్ళ ఊర్లో ఒక మ్యాజిక్ షో జరుగుతుంది. ఆ షో చూడ్డానికి సూర్య అలాగే భాను ఇద్దరు కలిసి వెళ్తారు. భాను ఆ షో చూస్తూ చాలా చిరాగ్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే వాడు ప్రతిసారి ఒకటే మ్యాజిక్ చేస్తూ ఉంటాడని సూర్యతో చెప్తుంది. అప్పుడే సూర్య దగ్గరికి కోకా అంకుల్ వస్తూ ఉంటాడు. భాను సూర్యని తీసుకుని వెళ్దాం అనుకుని తన షర్ట్ ని లాగుతుంది. అది చూసి కోకా చాలా భయపడిపోయి వెంటనే ఆ ముసలోడి దగ్గరికి వెళ్లి చెప్తాడు. అది విని ముసలోడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇటువైపు దొంగ ఆ మంత్రమున్న బుక్ ని తీసుకుని వచ్చి సూర్యకి ఇస్తాడు. అందులో ఉన్న విచిత్రమైన లాంగ్వేజ్ సూర్యకి అర్థం కాదు. వెంటనే ఫొటోస్ తీసుకుని తర్వాత చదవడానికి ట్రై చేస్తా అని చెప్పి భాను దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు తను ఆ బావిలో ఉన్న పిల్లల గురించి మాట్లాడుతూ, నేను చనిపోయిన తర్వాత చాలా మంది చనిపోయారు, కానీ వాళ్ళు నాకు కనిపించట్లేదు. కేవలం ఆ పిల్లలు మాత్రమే కనిపించారు. అలాగే వాళ్ళకి రెక్కలు కూడా వచ్చాయి. అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. అలాగే నేను ఇక్కడే ఇరుక్కుపోయానని చెప్తుంది. అప్పుడక్కడికి ముసలైన వచ్చి శైలుతో మాట్లాడుతూ, చూడు పిల్ల, నువ్వు పూజ టైంలో ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఇక్కడ ఒక దయ్యం తిరుగుతుంది. ఈ
టైంలో ఇక్కడికి రావడం మంచిది కాదు. పూజ టైంలో ఆత్మలకి చాలా పవర్స్ వస్తాయి. సో మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్తాడు. కానీ తను ఆ ముసలైన చెప్పేది అసలు పట్టించుకోదు. చూడండి అంకుల్, మేము దయ్యాల్ని నమ్మం, అసలు రియల్ లైఫ్ లో దయ్యాలు ఉండవని చెప్తుంది. అప్పుడు ముసలైన శైలుకి ఠాకూర్ ఫ్లాష్ బ్యాక్ ని చెప్తాడు. యాక్చువల్ గా ఠాకూర్ తాంత్రిక పూజలు చేస్తూ జనాలకి ఏం అవసరం వచ్చినా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు ఠాకూర్ దగ్గరికి ఆ ఊరి జమీందార్ వచ్చి నా వంశం బాగుండాలని చెప్పి కోరుకుంటాడు. అప్పుడు ఠాకూర్ ఒక ఉపాయం చెప్తాడు. మీకు పుట్టే మొదటి బేబీని అమ్మకి బలివ్వండి, ఆ రోజు నుండి మీ వంశం బాగుంటుందని చెప్తాడు. దాంతో వాడు నమ్మేసి మొదటి బిడ్డని చంపుకుంటాడు. ఇక ఠాకూర్ ఆ బిడ్డను తీసుకెళ్లి ఒక బొంద తవ్వి ఆ బొందలో పెడతాడు. బిడ్డతో పాటే బంగారు గాజులు కూడా అందులో వేస్తాడు. ఠాకూర్ ఇలా చాలా డేస్ నుంచి చేస్తూనే ఉంటాడు. అందుకే మన భానుకి పిల్లలు ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. అదే విషయం ఠాకూర్ తో చెప్తే ఇలా ఆన్సర్ ఇస్తాడు. చూడు బేటా, ఈ ఊర్లో చాలా మంది చిన్న పిల్లలు చనిపోయారు కదా, అందుకే నీకు అలా సౌండ్స్ వినిపిస్తున్నాయి. నువ్వేం బాధపడకు, నీకొక మంత్రం చెప్తాను, దాన్ని జపించు, ఆ తర్వాత పిల్లల ఏడుపు వినిపించదని చెప్తాడు. అయినా కూడా తను వినిపించుకోదు. అప్పుడు ఠాకూర్ భాను వాళ్ళ నాన్నని పిలిపించి నీ కూతురికి త్వరగా పెళ్లి చేయి, ఎందుకంటే ఈ వయసులో తనకి కూడా కోరికలు ఉంటాయి కదా, అందుకే ఫాస్ట్ గా పెళ్లి చేసి పంపించే అని చెప్తాడు. వాడు వెళ్ళిపోయాక నోరు ఠాకూర్ తో మాట్లాడుతూ, చూడండి గురుజీ, మనం పిల్లల్ని పాతిపెట్టిన విషయం తనకి తెలిసిందంటావా అని అడిగితే, లేదు నోరు, తనకి తెలియదు, కానీ తనకి ఆ ఏడుపు ఎలా వినిపించిందో అర్థం కావట్లేదు. మేబీ తనకి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయేమో, అయినా రేపు తనకి పెళ్ళవుతుంది, సో తను ఈ ఊరు నుంచి దూరంగా వెళ్ళిపోతుంది, అప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్తాడు. బట్ తను పెళ్లి చేసుకోనని చెప్పి ఆ పాడుబడ్డ ఇంటికి వస్తుంది. అప్పుడే ఠాకూర్ ఒక రాడ్ తీసుకుని తన నెత్తి మీద కొడతాడు. దాంతో తను అక్కడే చనిపోతుంది. భానుని వెతుక్కుంటూ వాళ్ళ నాన్న వెనకాలే వస్తాడు. వాళ్ళ నాన్నని కూడా చంపేస్తాడు. ఆ తర్వాత పోలీస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తారు. అదే రోజు నైట్ నోరు భాను వాళ్ళ అమ్మ గాజులు తీసుకెళ్లి తన బాడీ మీద పెడదాం అనుకుంటాడు. బట్ అప్పుడే నోరుకి భాను కనిపిస్తుంది. కానీ భాను మాట్లాడేది వాడికి వినిపించదు. తన్ని చూసి నోరు చాలా భయపడిపోయి పారిపోతూ ఉండగా కింద పడిపోతాడు. అప్పుడే వాడి మొహం కాలిపోతుంది. ఇదంతా కూడా ఠాకూర్ కి తెలిసి ఊర్లో పిల్లల్ని బలివ్వడం ఆపేసి వాడి చావు డేట్ ని మార్క్ చేసుకుంటాడు. మార్క్ పెట్టుకున్న రోజే ఒక చెరువులో చనిపోయి కనిపిస్తాడు. మేబీ ఖచ్చితంగా వాడే సూసైడ్ చేసుకుని ఉంటాడు. ఇక్కడతో ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది. ఇక ఆ ముసలోడు అంటాడు, చూడమ్మా, ఠాకూర్ చనిపోయినా కూడా భాను ఆత్మకి శాంతి కలగలేదు, తను ఇక్కడే తిరుగుతుంది, ఖచ్చితంగా మీ అబ్బాయిని చంపేస్తుందని చెప్తాడు. అది వినగానే భాను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెంటనే బుడ్డోడు ఆ టన్నెల్ లోపలికి వెళ్లి సీక్రెట్ టన్నెల్ ని వెతుకుతూ ఉంటాడు. అప్పుడు అనుకోకుండా కింద పడి ఆ సీక్రెట్ టన్నెల్ లోపల నుంచి వెళ్లి ఒక రూమ్ దగ్గరికి వస్తాడు. అక్కడ వాడికి ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కనిపిస్తుంది. సో వాడికి అప్పుడు అర్థమవుతుంది, ఆ బుక్ లో ఉంది లాంగ్వేజ్ కాదు, అదొక మ్యూజిక్ అని. వెంటనే మ్యూజిక్ ని ప్లే చేస్తూ ఉంటాడు. బట్ అనుకోకుండా అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత దొంగ వచ్చి సూర్యని ఇంటికి తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టి వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళ అమ్మ వాడిని డాక్టర్ కి చూపిస్తుంది. డాక్టర్ వాడిని చెక్ చేసి వెళ్ళిపోతాడు. అప్పుడే దొంగ బెడ్ కింద నుంచి ప్రత్యక్షమై, రే అక్కడ ఏం చూసావురా అని అడిగితే, అంకుల్, అక్కడ ఎలాంటి మంత్రం లేదు, కానీ ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంది, నేను ఆ మ్యూజిక్ ని ప్లే చేస్తే ఆ దయ్యం నన్ను చంపకుండా వదిలిపెడుతుంది, అలాగే తన ఆత్మకి కూడా శాంతి కలుగుతుంది, లేదంటే భాను అంటే నన్ను చంపేస్తుందని వాడితో చెప్తాడు. ఇటువైపు భానుని చూపిస్తారు. తనకి నిజం తెలిసింది కాబట్టి చాలా ఏడుస్తూ ఉంటుంది. వెంటనే శైలు దగ్గరికి వచ్చి తన్ని చంపడానికి ట్రై చేస్తుంది. అప్పుడే మనడు మ్యూజిక్ ప్లే చేస్తాడు. వెంటనే తను చంపకుండా వదిలేస్తుంది. దాంతో వాళ్ళమ్మ సూర్యని పట్టుకుని చాలా ఏడుస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు ఊరిని వదిలిపెట్టి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. మన సూర్య మళ్ళీ అదే పాడుబడ్డ ఇంటికి వెళ్లి తన కోసం చాలా సేపు వెయిట్ చేసి చూస్తాడు. అయినా కూడా తను రాదు. సో చాలా ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడే దొంగ కనిపిస్తాడు. సూర్య వాడి దగ్గర ఉన్న బుక్ ని ఇద్దామనుకుంటాడు. బట్ వాడు తీసుకోడు. నీ దగ్గరే ఉంచుకో అని చెప్పి పంపించేస్తాడు. అలా వాడు కోల్కతా వెళ్తుంటే మళ్ళీ అదే ఈక కనిపిస్తుంది. అదే మూవీ స్టార్టింగ్ లో ఒక ఈక కనిపిస్తుంది కదా, సేమ్ ఈక కనిపిస్తుంది. సో అప్పుడు వాడికి అర్థమవుతుంది తను నన్ను చూస్తూనే ఉందని. ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్. మూవీ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మరిన్ని మూవీస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.